అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి మా శాశ్వత జీవితాన్ని స్వామి సేవలోనూ సంగీత సేవలోనూ గడుపుతున్నటువంటి వాడిని. అదే పరంపరలో ఈ రోజున నేను చక్రపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చి ప్రతి సోమవారం వస్తుంటాను. శివయ్యకు స్వరాజ్యం చేసుకుంటూ ఉంటాను. ఈ రోజున కూడా అదే కోవలో శివుడికి స్వరాజ్యం చేస్తుండగా మా అత్యంత ఆత్మీయ మిత్రులు శ్రీ సాయి కుమార్ రెడ్డి గారు పరిచయం కావడం, ఆయన ఇక్కడ రావడం కలవడం తటస్థింది, చాలా సంతోషం. వారి యొక్క ఛానల్ ఎస్ఆర్బి భారత్ అతి తక్కువ కాలంలోనే స్థాపించినటువంటి అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిందని చెప్పడం నాకు ఏమాత్రం సందేహం లేదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు గత 6 months నుంచి అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క ఛానల్ ద్వారా వాడు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వట్టు, రాజకీయ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాడిని. అదే పద్ధతులు ఈ రోజున వారిని ఇక్కడ మా మహాశివుడి సన్నిధులు కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరొక మిత్రుడు శ్రీ చంద్రశేఖర్ వారిని కూడా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యనే మా సీనియర్ సిటిజన్స్ గ్రూప్ ఉంది గాంధీనగర్లో, అక్కడ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అద్భుతంగా కవర్ చేశారు. నిజానికి నేను వ్యక్తిగతంగా ఆ కార్యక్రమం రావాల్సిన వాడిని, కానీ నేను అమెరికాలో ఉన్న కారణం చేత రాలేకపోయినా ఆ లోటు లేకుండా మా సాయి కుమార్ రెడ్డి గారు అద్భుతంగా కవర్ చేసి ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్లో పెట్టడం మొత్తం పూర్తిగా చూసి ఆనందించడం జరిగింది. ఈ రకంగా మా సాయి కుమార్ రెడ్డి గారు మా యొక్క ఎస్ఆర్బి భారత ఛానల్ ద్వారా ముందు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని, ఎంతో ప్రజాదరణ ఇంకా ఎంతోమంది వ్యూవర్స్ని మన ఛానల్ అట్రాక్ట్ చేసి విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరో విషయం ఏంటంటే మిత్రులు సాయి కుమార్ రెడ్డి గారు, తర్వాత వారి సోదరులు త్రినాథ్ రెడ్డి గారు, వీరి యొక్క మాతృదేవత సూర్యకాంతం గారు పుణ్యతిథి సందర్భంగా ఈ రోజున మన చక్రపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పైన దాదాపు 250 మందికి భోజనం ఏర్పాటు చేయడం నిజంగా ఎంతైనా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి తమ యొక్క సామాజిక సేవ ద్వారా ఎంతో సేవ చేస్తున్నటువంటి వారిని మరొకమారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ఛానల్ ఎస్ఆర్బి భారత్ ఛానల్ కూడా ముందు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు.